వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనమాపేటకు వచ్చి ఆందోళనకారుల దగ్గరకు రాకపోవడాన్ని తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్యే వర్మ. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంబేద్కర్కి నిజమైన నివాళి. విగ్రహానికి సిపిఎం సిఐటి కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని హుస్సేన్సాపురం గ్రామంలో ఘనం పూలమాలలు వేసి ఆయన యొక్క జీవిత శైలిని మరియు చదువు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పెదపూడి మండలం గొల్లాల మామిడాడ గ్రామంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుగా సూర్యకుమారి మాట్లాడుతూ నర్సరావుపేట కాటోలపల్లి వరకు గల రోడ్డులో గొల్ల మామిడాడ గ్రామాలలో మిగిలిపోయిన R&B రోడ్డుకు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో చేయలేని పని మన అభివృద్ధి ప్రదాత అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పదవి చేపట్టిన 6 నెలల్లోనే తనదైన చర్యల అభివృద్ధి పథంలో తన ముద్రను చూపిస్తూ ఈ రోడ్డుకు 90 లక్షల రూపాయలు గ్రాంట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయమై అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుగా సూర్యకుమారి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనకు రామకృష్ణారెడ్డి అభివృద్ధి పరిపాలనకు తేడాలను వివరిస్తూ ఇలాగే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ మన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల పార్టీ అధ్యక్షులు జుత్తుగా కృష్ణ, గొల్లల మామిడాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మలంపూడి శివరామరెడ్డిని మరియు ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త రావాడ నాగు మరియు మాజీ ఎంపీటీసీ జుత్తుగా సూరిబాబు మరియు గ్రామ ఎన్డీఏ నాయకులు పాల్గొనడం జరిగింది. పాత్రికేయుల మిత్రులకు నమస్కారం అండి. మన రామకృష్ణారెడ్డి గారు గ్రామ ప్రజానికానికి తీసుకురావడం జరిగింది. ఏదైతే మనకి 2014-19 టైంలో ఈ మామిడాడ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డుకి 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మనకి 2014-19 టైంలో మన రామకృష్ణారెడ్డి గారు నర్సాపురం నుంచి కాకరేవులపల్లి వరకు 14 కోట్లు శాంక్షన్ చేసి రోడ్లు వేయడం జరిగింది. ఆ టైంలో మనకి వేండ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా కాలం ఉండడం చేత కొంత రోడ్డు కృంగిపోవడం జరిగింది. దానికి ఇందులోంచి ఒక 50 లక్షలు వేసి దానికి రిటర్నింగ్ వాల్ పెట్టి రోడ్డు కంటిన్యూ చేయడం జరిగింది. దాని కారణంగా మన గొల్లల మామిడాడ గ్రామంలో కొంత మేరకు రోడ్డు అసంపూర్తిగా ఉండడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు వెంటనే దానికి 50 లక్షలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ కూడా అయిపోవడం జరిగింది. ఆ టైంలో ఈ అధికారుల జాప్యం వల్ల ఆ రోడ్డు మిగిలిపోయింది. అలాగే గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కోడ్ రావడంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే రోడ్డు శాంక్షన్ అయిందో 50 లక్షలు కూడా దాన్ని క్యాన్సిల్ చేయించి రోడ్డు వేయలేదు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారికి ఈ రోడ్డు వేస్తే పేరంతా రామకృష్ణారెడ్డి గారికి వస్తుందని ఈ రోడ్డు క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే కాకుండా కెనాల్ రోడ్డు కూడా బ్లాక్ లిస్ట్ లో రామకృష్ణారెడ్డి గారు పెట్టించారని చెప్పడం జరిగింది. మామిడాడ గ్రామ ప్రజలు ఎప్పుడు అడిగినా కూడా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి వింత పత్రాలు ఇస్తున్నాము, ఆయన శాంక్షన్ అయితే ఇవ్వట్లేదని గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజల్ని మోసం చేశారు సూర్యనారాయణ రెడ్డి గారు. ఎందుకంటే మనం గతంలో మన రామకృష్ణారెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి చేశారో మన గ్రామాన్ని ప్రజలందరికీ తెలుసు. ఈ గొల్లల మామిడాడ గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చాక ఒక గుప్పుడు మెట్టు అనేది కూడా ఎక్కడ వేయడం జరగలేదు. మన రామకృష్ణారెడ్డి గారు గొల్లల మామిడాడ గ్రామానికి 6.5 కోట్లు ఓన్లీ సీసీ రోడ్స్ కి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి బీసీలకు ప్రత్యేకంగా 3 కమ్యూనిటీ హాల్స్ కి ఇవ్వడం జరిగింది. 90 లక్షలు ఎట్టి డ్రైన్ వేయడం జరిగింది. ఆ డ్రైన్ కూడా వివాదాస్పదంగా ఉంటే దగ్గరుండి ఆయనే డ్రైన్ వేసే వరకు అక్కడే ఉండి డ్రైన్ వేయించడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఈ ఆరోగ్యం ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వైద్యులు దగ్గరలో ఉండాలని మనకి ఇక్కడైతే. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం అనపర్తిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వాళ్ళ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం అనుకుంటున్నాం. ఇంకా 75 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి దిక్సూచిగా ఉండేలాగా రాజ్యాంగాన్ని రచించడం, ఆ రోజు రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దూరదృష్టితో రాజ్యాంగాన్ని నిర్వచించడం జరిగింది. అనేక సార్లు ఈ 75 సంవత్సరాల్లో అనేక సార్లు రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినా ఆ స్ఫూర్తి కోల్పోకుండా అంబేద్కర్ గారు ఏదైతే దేశానికి స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఇవాళ ఇన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరుగుతాం. భావి భారతదేశానికి, ముఖ్యంగా యువతకి, బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన మేలు చేకూరాలి, రాజ్యాంగం ద్వారా ఏ విధమైన వారి హక్కులను పరిరక్షించాలి, ఏ విధంగా ఈ దేశాన్ని ఏకోన్ముఖంగా ఉంచాలి అనే ఆలోచనతో, ముఖ్యంగా వారి దూరదృష్టికి మనం వ్యవహారాలు అర్పించాల్సిన పరిస్థితి ఉంది. ఇంత ఆలోచనతో ఇవాళ అందించిన భారత రాజ్యాంగం నేటికి మనకి ఒక పూజనీయంగా ఉన్న పరిస్థితి ఉందంటే అంబేద్కర్ గారి వల్ల సాధ్యమైంది. అటువంటి మహానీయునికి మనం ఘనమైన నివాళి అర్పించాలి. అదేవిధంగా వారిని నిరంతరం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ భారతదేశ ప్రతిష్టని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి అమ్మాయి నివాళి అర్పించుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. నెల్లూరు జిల్లా రాపూర్ మేజర్ పంచాయతీలోని నవాపేటకు చెందిన మాల కులస్తురాలైన దేవసేనమ్మ భర్త లేట్ పెంచలయ్యకు ప్రభుత్వం 40 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ప్రభుత్వంలో 2 ఎకరాల 80 సెంట్ల డికేటీ పట్టా భూమి సర్వే నెంబరు 1063-2 సర్వే 1059 భూమిని ఇచ్చింది. అయితే నెల్లూరుకు చెందిన తిరుగుకోటి లలితా కుమారి తండ్రి నాగరాజు నాయుడు గతంలో ఉన్న రెవెన్యూ సిబ్బందికి ముడుపులిచ్చి సర్వే నెంబర్లు మార్చి నా భూమి నాకు చెందకుండా చేయాలని జేసీ కోర్టు ద్వారా నోటీసులు పంపి నాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఈ నెల 4వ తేదీన బుధవారం నెల్లూరు ఆర్డీఓ అనిషాకు కూడా వినతి పత్రం అందజేశామన్నారు. దానికి ఆర్డీఓ రాపూర్ ఎంఆర్ఓ గారికి ఫోన్ ద్వారా నా విషయం తెలియపరిచి విచారించి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు దేవసేనమ్మ తెలిపారు. కనుక ప్రభుత్వం వారు విచారణ చేపట్టిన నా భూమి నాకు దక్కేలా న్యాయం చేయాలని ఎంఆర్ఓకు కూడా అదే ఆధారాలు అందజేసినట్లు దేవసేనమ్మ తెలిపారు. మాది నవాపేట, మేము మాల కులస్తురాలని. 40 సంవత్సరాల నుంచి 3 ఎకరాలు 15 సెంట్లు నాకు పట్టాలు 2 నెంబర్ల మీద ఇచ్చినారు. నాకు నిమ్మ చెట్లు 150 నిమ్మ చెట్లు వేసాం మా ఆయన ఉండగా. ఆ చెట్లు ప్రభుత్వం చూసి మాకు బావి ఇచ్చినారు. ఆ బావి ఇచ్చినారు, తువ్వినాము. మా ఆయన ఆటో టాకు చనిపోయినాడు. నేను చేయలేకపోయినాను. అవి చచ్చిపోయినాయి చెట్లన్నీ. తర్వాత నేనే పొలం మీద మినుము, పెసర, నువ్వు అవి చల్లుకుంటా ఉన్నాను. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి జామాయిల చెట్లు సగం వేసినాను. సగం వేసిన రకపోతున్నాయి, నేనే వేసిన. నాకే అనుకూలంగా వచ్చింది. కానీ అవన్నీ మాకు ఆయన చనిపోయినాడు కేసు పెట్టించిన ఆయన. అవి మాకు ఇవ్వాలి, ఆ పత్రాలు జెరాక్స్లు ఉన్నాయి. ఆ రఘుపతి నాయుడు కూతురు ఆడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి జేసీపీ కోర్టుకి వేసినాడు. ఆడికి పోయి నేను ఎన్ని చూపిస్తే ఎన్ని తాగుబోతులు ఇచ్చినారు అని చెప్పి నేను మాట్లాడినాడు. ఆయన కూడా జేసీపీ కూడా మాట్లాడినాడు. తర్వాత ఏడ రాపూర్ మండలం మా ఇయ్యమ్మ సునీల్ సారు, డీటీ సారు వాళ్ళు ఏం చేసింది, మా పొలం కాడికి వచ్చి ఎన్నికోరు చేసి ఊరికినే ఇవన్నీ తాగుబోతులు సారాయి పొట్లాలు ఇచ్చినాయేమో అందుకని నీకు ఇచ్చినారని చెప్పి అన్నారు. పొలం కాడికి అన్నారు. విజయమ్మ ఆ జేసీపీ కోర్టు కాగితం ఇచ్చి నా కాడికి వచ్చిన సంతకం పెట్టాను. నేను పెట్టననేసరికి వెళ్ళిపోయి అక్కడ నెల్లూరు ఆఫీసులో ఉంది. నన్ను ఆయన జేసీపీ కోర్టు పిలవనిపించారు. పోయినా నేను సార్కి ఎన్ని ఇస్తే అవన్నీ కాదు, నీ ఒరిజినల్ ఇచ్చుకోరాబు, లేకపోతే వాళ్ళకి అయిపోతుంది అని అన్నారు. సార్ నాకు ఉండేది సార్, నాకు ఇంకేం లేదు అని చెప్పనే కలిపి ఆయన ఏమంటే వాళ్ళ సంతకాలు పెట్టి చేయమన్నది. విజయమ్మ వచ్చింది ఇక్కడ వచ్చి నన్ను పట్టుకొని వాళ్ళని అడిగిన, మా పొలం లేక నువ్వు ఎట్ట వస్తావమ్మా, నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఆ రఘుపతి నాయుడు కూతురు లలిత కుమారు ఇంకిద్దరు మగోళ్ళు. వాళ్ళు ఏమంటే నన్ను మాలదానా నీకు ఎక్కడ ఉండదు పొలము, ఎక్కడ ఉండదు పొలం నీకు మా మాలదానా, మేము తెలుసుకుంటు నువ్వు ఏం చేయగలుగుతావని చెప్పాను అన్నారు. అదే కలెక్టర్ ఆఫీస్ కానీ అని ఎక్కడంటే అక్కడ ఊరికి మాటలు తీసుకెళ్ళి
పెట్టి నన్ను కేసు పెట్టి సార్ నేను తిరుగుకోటి లలిత కుమార్ నా మీద టాక్సీలు పెడతాను నాది ఆ పొలం అని నెల్లూరు పత్తేగానిపేట ఆ రఘుపతి నాయుడు కూడా అక్కడే ఆయన మన రాపులు రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆయన సంతకం కూడా మా హోటల్లో ఉన్నది, మా నెంబర్లలో. బాయి దూవేటప్పుడు కూడా అతను చూసుకొని గమ్మగా పోయినాడు. ఆయన ఎక్కడ కొన్నారో ఏడ కొన్నారో మాకు తెలియదు. మా నెంబర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి 30 సెంట్లు ఇచ్చాడు. తిరుగుకోటి లలిత కుమారికి 3 ఎకరాల 47 సెంట్లు అంట ఆమెకి. మొత్తం 5 ఎకరాల 77 సెంట్లు ఇదే రావాలి ఈ సరౌండింగ్ లో. 5 ఎకరాలు ఈ పొలంలో ఆమెకేం సంబంధము? ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంకి విచ్చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వీరిని ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వెండ్ర త్రినాథరావు మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ఆరాధేసిన చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్ర త్రినాథరావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఏఈఓ కొండలరావు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పిఠాపురం డీఎస్పీ రఘువీర్ కొనపాపపేటకు వచ్చి ఆందోళనకారుల దగ్గరకు రాకపోవడాన్ని తప్పుబట్టి మాజీ ఎమ్మెల్యే వర్మల లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయవలసిన కాకినాడ డీఎస్పీ ఏసీ కారులో పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారంటూ ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వర్మ జిల్లా కలెక్టర్ ప్రతినిధిగా ఆర్డీఓ సంఘటన స్థలానికి వచ్చిన జిల్లా ఎస్పీ పంపించిన డీఎస్పీ ఎందుకు సంఘటన స్థలానికి రాలేదంటూ ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఆందోళనలో నేనే చేయిస్తున్నానంటూ డీఎస్పీ నాకు ఫోన్ చేసి చెప్పడం చాలా బాధాకరం అంటున్న వర్మ. వాళ్ళ తరపున ఈ గ్రామంలోనే 6 కోట్లు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణ ఈ గ్రామం తరపున. ఈ 2 విషయాల మీద నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గొడవలు అవుతుంటే కాకినాడ డిఎస్పీ ఏసీ వేసుకుని సుమోలో కూర్చున్నాడు. ఆయన ఇక్కడికి రమ్మంటే రాలేదు. అంటే దేనికి వచ్చారు ఆ డిఎస్పీ గారు? రావాల్సిన పని ఏంటి డిఎస్పీ ఇక్కడికి? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ ఈ గొడవల్లో ఏదైనా అవుతే ఎవరు బాధ్యులు? ఎస్పీ గారు ఫోన్ చేసి పంపించారు. వచ్చిన వ్యక్తి ఏసీ కూర్చున్నాడు సుమోలో. అది కాకినాడ డిఎస్పీ లా అండ్ ఆర్డర్. సరే, ఇక్కడ అందరూ సముదాయించి మొత్తం అందరూ కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించారు, ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు. డిఎస్పీ గారు ఎండలో ఉండలేక ఏసీ వేసుకుని సుమోలో ఉన్నారు. మిగిలిన మొత్తానికి ఈ ఘర్షణ నుంచి మేము బయటకు వచ్చి వారికి ఇచ్చిన మాట ఏంటంటే కలెక్టర్ గారు 20వ తారీఖు నాడు కంపెనీ యాజమాన్యంతో కూర్చోబెట్టి వీరికి ఏ విధంగా చేయాలి, న్యాయం చేయాలన్న ఆలోచనతో కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించడం, నాతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు కొంతమందిని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నాను. ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే 5 కోట్లు 6 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ ఉందో, ఆరోపణ మీద ఎంక్వైరీకి చేయించడానికి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నాం. ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఎస్పీ గారు పంపించిన డిఎస్పీ ఏసీ వేసుకుని సుమోలో కూర్చున్నాడు, కింద దిగట్లేదు. మేము కౌరంపించాం, సిఐలు చెప్పాడు, ఎస్ఐలు చెప్పాడు, వారు దిగలేదు. తప్పేం లేదు, వారి డ్యూటీ అది, వారు ఆ విధంగా పనిచేస్తున్నారు. ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు,
కలెక్టర్ గారు ఆర్డీఓ కాకినాడ జిల్లా సామర్లకోట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం హుస్సేన్పురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఆయన యొక్క జీవిత శైలిని మరియు చదువు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థులందరూ ఆయన చూపిన అడుగుజాడల్లో వెళ్లి జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్సేన్పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం కదా చదువు ప్రతి ఒక్కరికి ఆయన ఉద్దేశం ఈ ఉద్దేశం ఉద్దేశించుకుని ఆయన రాజ్యాంగం రాయడం జరిగిందండి. రాజ్యాంగం నిర్మాత కూడా ఆయన. ఈ రాజ్యాంగం రాయడానికి ఆయన ఎన్నో శ్రమలు కష్టాలు ఎన్నో ఎదుర్కొన్నాడండి. అటువంటి మేధావిని మనం ఉద్దేశించుకుని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలతో ఆయన్ని సంస్కరించి కొంతసేపు మౌనం పాటించి ఆయనకి అమర్రాశారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పెద్దాపురం రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంబేద్కర్కి నిజమైన నివాళి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మనమిచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం మండల కార్యదర్శి డాక్టర్ కాంతికుమార్ అన్నారు. మున్సిపల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం సిఐటియు కార్యకర్తల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నీలిపాల సూరిబాబు, శ్రీపురం శ్రీనివాస్, దారపురెడ్డి కృష్ణ, ఎన్ నరసింహమూర్తి, కె అప్పన, వడ్డీ సత్యనారాయణ, హనుమంతు, సుబ్బలక్ష్మి, ఆర్ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. విజయం పొందాము అంబేద్కరా వీరసింహమా విప్లవ జ్యోతి అంబేద్కరా మహాబాయి సుతుడా ఓ భీమా ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి రోజు మనం జరుపుకుంటున్నాం. భారత స్వతంత్ర దేశాన్ని ఎలా నడుపుకోవాలనే దాని మీద ఒక ప్రణాళిక రూపొందించి ఒక రాజ్యాంగానికి ప్రధాన రూపకర్తగా ఉండి ఈ భారతదేశ దిశానిర్దేశాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతికి సిపిఎం పార్టీ నివాళులర్పిస్తుంది. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, లౌకికం, అలాగే సోషలిజం అనే పదాలని అనేక పదాలని చేర్చి భారతదేశం ఎలా ఉండాలనే దాన్ని మనకి అందించడం జరిగింది. అలాంటి అంబేద్కర్ గారు ఆయన పడిన కష్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆయన తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి పిలుపు, బోధించు, సమీకరించు, పోరాడు అని ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు విద్యార్థులు, యువజనులు ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, మేకల్ని బలిస్తారు కానీ పులుల్ని ఎవరు బలెవరు అని చెప్పి ఆయన చెప్పాడు. అదే మాట ఇప్పటికే కూడా భారతదేశంలో అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాల మీదే ఈరోజు నిత్యం పెత్తనం, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా లౌకిక భారతదేశంలో ఉన్నటువంటి మన దేశాన్ని లౌకికం అనే పదాన్ని, సోషలిజం అనే పదాన్ని కూడా రాజ్యాంగ పీఠికలోంచి తీసేయాలనే ఒక వాదన ఈరోజు సుప్రీంకోర్టులో తీసుకొస్తున్నారు. ఆ సోషలిజం అలాగే లౌకికవాదం అనేది రాజ్యాంగ స్ఫూర్తిలోనే ఉందని చెప్పి ఆనాడే అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది. మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత, అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి ఇస్తున్నటువంటి నివాళిగా సిపిఎం పార్టీ భావిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, సోషలిజం, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి తిరుపతి గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజవ్వ పరిశీలించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సిసి రోడ్డు, డ్రైన్లు చేపట్టినట్లు తెలిపారు. పనులు నాణ్యతతో చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తక్కువ 3 రూపాయలు అన్నాడు ఎన్ఆర్ఈ ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు ఎలాంటి బ్రిడ్జ్ అంటే మాధవపట్నం దగ్గర ఈ స్కూల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, దాని పక్కనే. నేను వెళ్తానండి సార్, రేపు వెళ్ళి చూస్తాను సార్. ఎడల్పున్నా ప్రాబ్లం రాస్తారు. ఎడల్పుంటే ఎడల్ దాన్ని బట్టి స్లాబ్ దాన్ని ఎక్కువ అవుతాయి సార్. గోడ కొద్దిగా ఎడల్పు చూడు. అలాగే సార్, 3 రూపాయలు చెడిపోయినాయి. కరెక్ట్గా వస్తాను. అదేంటి పనులు అక్కడ కొట్టేస్తాం బిగినింగ్ లోని. అది ఒకటి ఉందండి ఇలా స్టోర్లో 8 అవర్స్ వెళ్ళడానికి స్టోర్లో చదరవుడు ఏదో పని వీళ్ళందరికీ తిరుపతి రావాలని చెప్పి నేను పెట్టాం కదా. ఇప్పుడు చదరడు అయితే అక్కడ పోతారు, అక్కడ రాను. అలా తిరిగి రావాలి. చాలా ఉదారంగా ఏమండి 40 ఎక్కడ ఉన్నాడా? కాకినాడ జిల్లా పెద్దాపురం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి దవులూరి దొరబాబు పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ వైస్ నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర అయ్యరక విభాగం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబాజాన్ మోజేష్, వైసీపీ పట్టణ కన్వీనర్ కాపుగంటి కామేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యభాస్కర్రావు, కౌన్సిలర్లు ఆరేళ్ల వీరరాఘవరావు, గుర్రాల యాదవ్, జాల జావేద్, తలారి ధర్మేంద్ర, చింత శ్రీనివాసరావు, వీరదాసరి నాగేంద్ర, పప్పల దుర్గా, బొబిలి హరిబాబు, అప్పారావుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలుపరచకుండా ఈరోజు డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు చాలామంది కార్యకర్తలు, నాయకులు తీసుకువచ్చి అనేక డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తారు. అలాగే రైతులకి వాళ్ళు సబ్సిడీ లేకపోతే కూడా వాటికి తగినంత మద్దతు ధర కూడా ఇవ్వకపోవడం, అలాగే తల్లికి వందనం అని చెప్పి ప్రజలందరికీ కూడా కూడా ఎటువంటి ఆర్థిక సహాయం చేయకపోవడం, అలాగే కరెంటు ఛార్జీలు కూడా ఎటువంటి పెంచడం అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు డిసెంబర్ 11 నుంచి ఈరోజు పలు కార్యక్రమాల ద్వారా ప్రజల్లో జరగడం జరుగుతుంది. కాబట్టి పెద్దాపురంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాం. మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారి సేవలు చేసడానికి జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రపంచ దేశాలకు సైతం స్ఫూర్తిదాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట సెంటర్లోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దేశాలలో వారు రూపొందించుకున్న రాజ్యాంగం విఫలమైందని, కానీ అంబేద్కర్ రాజ్యాంగం నేటికి అమలు కావడం ఆయన దూరదృష్టి వల్లే సాధ్యమైందని అన్నారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని బాధ్యత అందరిపై ఉందని సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, మహనీయమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 60వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో పాలుపంచుకోవడం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, జై భీమ్ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం, వారు మన దేశానికి చేసిన సేవ, మనకు అందించిన రాజ్యాంగం రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతి గొప్ప పెద్ద రాజ్యాంగం మంది. అటువంటి రాజ్యాంగం నేటికి కూడా పరిణమిల్లుతూ ఉంది. దేశానికి దిశా నిర్దేశం చేస్తూ ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంది. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ మహాశయుడు. వారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధన కోసం ఏ మౌలిక సిద్ధాంతాలను అయితే ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారం ప్రభుత్వాలు, పాలకులు పరిపాలించినప్పుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనమాపేటకు వచ్చి ఆందోళనకారుల దగ్గరకు రాకపోవడాన్ని తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్యే వర్మ. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంబేద్కర్కి నిజమైన నివాళి. విగ్రహానికి సిపిఎం, సిఐటి కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని హుస్సేన్సాపురం గ్రామంలో పూలమాలలు వేసి ఆయన యొక్క జీవిత శైలిని మరియు చదువు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఇవి అప్డేట్స్. నమస్తే. ఫస్ట్